రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈ జనసందోహం చూసారా? మహాకుంభకి వచ్చిన జనం అనుకుంటున్నారా? లేదు, నిద్రపోతున్న హిందువులు తమకి జరుగుతున్న అన్యాయం కోసం పోరాడడానికి సంఘటితమై బయటికి వచ్చిన దృశ్యం. హిందువులు నిద్రమత్తు వదులుతున్నారు, తమకి జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. గుడ్ న్యూస్ కదా? సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి నాశనం చేసేస్తాను, సమూలంగా నిర్మూలిస్తాను అని అన్న తమిళనాడులో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. అసలు ఏం జరుగుతుంది అక్కడ? తెలుగు మీడియా అయితే అస్సలు ఊసే ఎత్తట్లేదు. తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయాన్ని ఇస్లామిస్ట్ ఆక్రమణవాదుల నుండి రక్షించడానికి వేలాది మంది హిందువులు ర్యాలీ చేశారు. వెట్రివేల్ వీరవేల్ అని నినాదాలు వినపడుతున్నాయి. వేల్ వేల్ మురుగన్ అని, మురుగన్ అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన పేరు తలుచుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుపరంకుండ్రం. ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని దేవసేన అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చొని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. ఈ నిరసనలో వేలాది మంది మురుగన్ భక్తులు తమిళనాడు నలుమూలల నుండి మహిళలు సహా ప్రజలందరూ పాల్గొన్నారు. అలాగే తిరుపరంకుండ్రం కొండ ఇస్లామీకరణకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మున్నాని, హిందూ ఫ్రంట్, విశ్వ హిందూ పరిషత్తో సహా 50కి పైగా హిందూ సంస్థలు పాల్గొని నినాదాలు చేశారు. తమిళులు ఎంతో భక్తితో పూజించే సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు అబ్దుల్లాలు అపవిత్రం చేసే కార్యక్రమం చేపట్టారు. అంతేకాదు, ఆ గుడి ఆవరణ ప్రదేశం కొండ మొత్తం వాళ్ళ భూమి, వాళ్ళ ఆస్తి అని చెప్తున్నారు. హిందువులందరూ ఏకమై నిరసన తెలిపే వరకు 144 సెక్షన్ విధించి భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందరో హిందూ నాయకులను హౌస్ అరెస్ట్ చేసింది డిఎంకే ప్రభుత్వం. తిరుపరంకుండ్రం కొండను భక్తులు స్కందమలై అని పిలుస్తారు. ఎన్నో వేల సంవత్సరాల గుడి ఇది. ఈ కొండ మీద కూడా టోపీ వేసి అక్కడ సికందర్ బాదుషా దర్గా ఉంది. సో కొండని సికందర్ మలైగా మార్చాలి అని డిమాండ్ చేయడమే కాకుండా మాంసాహారం తీసుకెళ్లడం, పశువులను తీసుకొని వెళ్ళి వాళ్ళ దర్గా దగ్గర బలి ఇస్తామనడం వివాదానికి దారితీసింది. చూడండి, సామాన్య ప్రజలు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం మేము, ఏ ఒక్కసారి ఇలా జరగలేదు, ముస్లింలు వెళ్ళింది లేదు, ఇలా బలి ఇచ్చింది లేదు, ఇప్పుడేంటి కొత్తగా అని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లుగా జరగలేదు, 100 అంతకుముందు జరగలేదు అని చెప్పి ఇప్పుడు వచ్చి ఎప్పటి నుండో ఇది మా కొండ, మా భూమి, ఇది సికందర్ మలై అని అనడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అక్కడ ఉండే లోకల్స్. சொந்தமான மலை தான். மலையோட பேரே கந்தர் மலை. இது யாருக்கு சொந்தம்? கந்தனுக்கு சொந்தம், இந்துக்களோட சொந்தம், முருகனுக்கு தான் சொந்தம். முருகனுக்கு தான் சொந்தம். கோயில் 7ஆம் நூற்றாண்டிலே தோன்றினது. 7ஆம் நூற்றாண்டுல தோன்ற கோயிலுக்கு அவர் இறந்து எத்தனை வருஷம் இருக்கு? அவங்க மேல சமாதி வச்சு 100 வருஷம் கூட இருக்காது. హిందువులకు சொந்தமான மலை, మురుగனுకు சொந்தமான மலை అని சொல்லி ముస్లింల ఈ వాదనలు, డిమాండ్స్ ఇప్పుడిప్పుడే జరిగాయేమో అనుకుంటున్నారేమో. 19 మరియు 20వ శతాబ్దాల నుండి కొండను క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గతంలో చట్టపరమైన అధికారులు హిల్స్లో ఆ మురుగనే ఉన్నాడు, అది మురుగన్ దేవాలయం ప్రధానంగా ఉందని, ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతం యొక్క ప్రధాన దేవత అని ధృవీకరించారు. ఆహా, ఎందుకింటాం? ఆక్రమించుకోవడమే మా పని కదా. ఎక్కడైనా వీళ్ళు చేసే పని ఏంటి? కాశీ అయినా, రామ్ మందిర్ అయినా మన గుళ్ళ మీద లేదా దగ్గర ఒక టోపీ పెట్టేసి భవిష్యత్తులో ఇది మాది అని క్లెయిమ్ చేసేసుకుంటారు. దానికోసం వక్ఫ్ ఉండనే ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు మార్పులు వస్తున్నాయనుకోండి, ఇక్కడ అదే జరిగింది. అక్కడ ఒక దర్గా ఉంది. ఇంకేముంది? ఆక్రమించుకునే కార్యక్రమం మొదలైంది. ఉన్న ప్రభుత్వం నరనరాన హిందూ ద్వేషం నింపుకొని సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నోడే కదా. సో ఇంకా ఈజీ వీళ్ళకి. కాకపోతే హిందువులు నిద్రమత్తు వదిలారు. సో దర్గాలను దర్శించే సో కాల్డ్ సెక్యులర్ హిందువులు చూడండి, ఈ రోజున హిందువులు నమ్మే గుడిని ఎలా అపవిత్రం చేసి లాక్కోవాలని చూస్తున్నారు. మొగులులు చేశారు అని విన్నాం. ఇప్పటికీ అదే జరుగుతుంటే ఏం చేయాలి? బిర్యానీ కోసం, మందు కోసం, లీడర్ కోసం, రాజకీయాల కోసం రాలేదు. వాళ్ళు నమ్మే దేవుడికి, దేవాలయానికి కష్టం వచ్చిందని వచ్చిన భక్తజన సందోహం ఇది. కాకపోతే హిందూ దేశంలో మెజారిటీ హిందువులని చెప్పుకునే మనకి మన దేవాలయాల్ని కబ్జా చేసుకుందామని ప్రయత్నం జరుగుతుంటే చెప్పే మీడియా ఛానల్స్ లేకపోయాయి. అది మన దౌర్భాగ్యం. ఏదేమైనప్పటికీ తమిళనాడు హిందువులో కూడా మార్పు వస్తుంది. ఇక డిఎంకే ఆటలు సాగవు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, తమిళనాడులో అన్నమలై, ఇలా రాష్ట్రానికి ఒక హిందూ వీరుడు హిందూ సమాజ శ్రేయస్సు కోసం, దేవాలయాల రక్షణ కోసం నడుం బిగిస్తే, నిలబడితే
ఈ నాస్తిక నికృష్ట కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. అందుకే క్యాస్ట్ సర్వే అని ఏదో ఒకటి చెప్పి హిందువుల్ని ఇంకా ఇంకా విడదీసే ప్రయత్నం జరుగుతుంది. జరభద్రం, ఆలోచించండి. కలిసి ఉంటే హిందువులం, లేదంటే కాలగర్భంలో కలిసిపోయే అనామకులం. ఈ న్యూస్ మరింత మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. జై భారత్, జై హింద్.